ఎంబీఏ కోర్స్ అనేది కంప్లీట్ అవ్వడానికి 2 ఇయర్స్ టైం పీరియడ్ అనేది ఉంటుంది. 2 ఇయర్స్ లో మొత్తం 4 సెమ్స్ 4 సెమిస్టర్స్ కి ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఆ 4 సెమిస్టర్ కంప్లీట్ అయితే ఎంబీఏ అనేది కంప్లీట్ అయినట్టు. కాబట్టి మనకి ఫస్ట్ ఎంబీఏ అనేది టైం పీరియడ్ ఎంత అంటే 2 ఇయర్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎంబీఏ అనేది చేయడానికి ఎలిజిబిలిటీ అనేది ఏంటి అనేసి చూస్తే కనుక ఎనీ డిగ్రీ అనేసి చెప్పొచ్చు అనమాట. మనకి బీఏ కానీ బీకామ్, బీఎస్సీ, తర్వాత బీటెక్ నుంచి కూడా ఎంబీఏ అనేది చేసుకోవచ్చు. కాబట్టి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది. డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరూ కూడా ఎంబీఏ అనేది చేయొచ్చు. ఎంబీఏ కోర్స్ అనేది చేయడానికి మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏముంటుందంటే స్టేట్ లెవెల్లో ఉంటుంది, తర్వాత నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుంది. స్టేట్ లెవెల్లో జరిగేది ఏది అంటే ఏపీలో అయితే అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి సంబంధించి అయితే ఏపీ ఐసెట్ ఎగ్జామ్ అనేది రాయాలి. తెలంగాణకు సంబంధించి అయితే టీఎస్ ఐసెట్ అనేది రాయాలి. స్టేట్ లెవెల్లో రాసే ఎంట్రన్స్ ఎగ్జామ్ చూస్తే ఏపీ ఐసెట్, టీఎస్ ఐసెట్, ఎంఏహెచ్, సిఈటి, నెక్స్ట్ కేమాట్, టాన్సెట్ అనేసి ఈ విధంగా రాస్తారు. అయితే ఏపీ రిలేటెడ్ పర్టికులర్ గా ఐసెట్ రాయాలి అనుకుంటే ఏపీ ఐసెట్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. తెలంగాణకు సంబంధించిన వాళ్ళు స్టూడెంట్స్ ఉంటే టీఎస్ ఐసెట్ అనేది రాయాల్సి ఉంటుంది. ఇది స్టేట్ లెవెల్లో చదువుతాము అనుకునే వాళ్ళకి ఎంట్రన్స్ ఎగ్జామ్. ఒకవేళ సెంట్రల్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో చదవాలి అంటే నేషనల్ లెవెల్ టెస్ట్ ఏంటి అంటే క్యాట్, మ్యాట్, సిమ్యాట్, ఏటీఎంఏ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఇది కనుక క్వాలిఫై అయితే మన దేశంలో ఎక్కడైనా కూడా చదువుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది.